విశాఖ జిల్లాలో పొత్తుల పంచాయతీ విపక్ష పార్టీల మధ్య సిగపట్లకు కారణమయ్యేలా కనిపిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ, జనసేన మధ్య టైఅప్ టెన్షన్ పెరుగుతోంది. సీట్ల సర్దుబాటుపై క్లారిటీ లేకుండానే నేతలు ఎన్నికల ప్రచారాలు షురూ చేయటం గందరగోళం సృష్టిస్తోంది. జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉన్న చోట మిత్రపక్షాలు ఓ అడుగు ముందుకు వేసేయటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన అధికార వైసీపీ హై వోల్టేజ్ను సృష్టించింది. ఇప్పటికే అభ్యర్థులు ఖరారు చేయటం, సోషల్ ఇంజనీరింగ్లో దూసుకుపోతూ ఉండగా విపక్ష పార్టీలు పొత్తుల పంచాయతీ దగ్గరే ఆగిపోయాయి. గాజువాక, ఉత్తర నియోజకవర్గాల పరిధిలో పోటాపోటీ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. దీనికి టీడీపీ, జనసేన, బీజేపీలు ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసేయటమే. 2009 నుంచి ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లోనూ వేర్వేరు పార్టీలు విజయం సాధించాయి. 2019లో జనసేన చీఫ్ పవన్ పోటీతో రాష్ట్ర రాజకీయాలను ఆకర్షించింది. ఆ ఎన్నికలు ఎంత ఉత్కంఠ రేకెత్తించాయో పవన్ ఓటమి గ్లాస్ పార్టీని అంతే నిరాశకు గురిచేసింది. ఇక ఈ ఎన్నికల కోసం అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ ప్రచారంలో దూసుకుపోతోంది. పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలి అన్న టార్గెట్తో ఉన్న జనసేన ఇక్కడ జెండా ఎగరేసేది తామేనని ప్రకటించి సీటు రిజర్వ్ చేసుకుంది. పవన్ పోటీ చేయకపోతే తనకే ఛాన్స్ వస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు పీఏసీ సభ్యుడు, ఇన్ఛార్జ్ కోన తాతారావు. ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించేశారు. ఇక్కడి నుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పోటీ చేయాలి అనుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నారు. బాబు ష్యూరిటీ, సూపర్ 6 ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న శ్రీనివాస్ 1 నుంచి పాదయాత్రకు రెడీ అయ్యారు. ఇక్కడ వైసీపీని ఢీకొట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి కట్టడం ఖాయమనే ప్రచారం ఉన్నా ఆ దిశగా పురోగతి లేదు. జనసేన, టీడీపీ బంధం ఏర్పడింది. బీజేపీ, జనసేన టైఅప్ అని ప్రకటించుకుంటున్నాయి. కీలక సీట్లలో కన్ఫ్యూజన్ పెరుగుతోంది. బీజేపీ, జనసేన తమకు బలమైన సీటుగా చెప్పుకునే నియోజకవర్గాల్లో విశాఖ వెస్ట్ ముఖ్యమైంది. 2014లో 3 పార్టీల కలయిక కలిసి వచ్చి ఇక్కడ బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యే అయ్యారు. 2019లో ఒంటరిగా పోటీ చేస్తే ఇక్కడ బీజేపీకి సుమారు 20,000 ఓట్లు పోలయ్యాయి. అదే ఎన్నికల్లో జనసేన గట్టి పోటీ ఇచ్చింది. ఆ పార్టీ అభ్యర్థి పసుపులేటి ఉషాకిరణ్కు 20,000 పైచిలకు ఓట్లు పడ్డాయి. కాపు ఓటు బ్యాంక్, మెగాస్టార్ ఫ్యామిలీ అభిమాన సంఘాలు వంటివి కలిసి రావడంతో నార్త్లో జనసేన ఓటు బ్యాంక్ బాగా పెరిగింది. మరోసారి అక్కడ టికెట్ ఆశిస్తున్న ఉషాకిరణ్ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా జనసేన వైఖరి తేలకముందే ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న విష్ణుకుమార్ రాజు ఎన్నికల ప్రచారం ప్రారంభించి వేడిని పుట్టించారు.